ముంబైలోని ఓ డాక్టర్కి వింత అనుభవం ఎదురైంది. మలాడ్ ప్రాంతానికి చెందిన ఒర్లెం బ్రాండన్ షెరావో అనే డాక్టర్కి ఐస్ క్రీం తినాలనిపించింది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఆన్లైన్ యాప్ ద్వారా 3 ఐస్ క్రీం కోన్లను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆసక్తిగా ఓ ఐస్ క్రీమును తీసుకుని తినడం మొదలుపెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలింది. అది ఏదైనా నట్ లేదా చాక్లెట్ ముక్క అయ్యుండొచ్చు అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి ఐస్ క్రీంను పరిశీలించి చూశాడు. అందులో 2 అంగుళాల మనిషి చేతి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే మలాట్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసులు ఐస్ క్రీం నమూనాల్ని ల్యాబ్కు పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ఉదయం నా సోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామగ్రిని ఆర్డర్ చేస్తోంది. దీంతో నేను 3 బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీంలను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే కోన్ ఐస్ క్రీం తింటూ ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనిషి చేతివేలు ముక్క లేక మరేదైనానా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు.